ఆ బిల్వమంగళుడు నేను సహోదరుడు. అబ్బా ఆ తిరుమలలో ఆ తిరుమలలో అతడే నేను, నేనే అతడు. సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరేం చేశారు? నేను చదువు చాలించి సంగీతం నేర్చుకున్నారా? ఏం చేశాను తెలుసా? ఏం చేశారు చెప్పమంటావా? చెప్పండి. మీ సాలివాడలో ప్రవేశించింది. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయినంత వరకు వచ్చినాం. ఈ మధ్య నాకు అతనే కట్టుకొచ్చింది. ఏం చేసేవారు? వచ్చిన ఎడల బదులు కొరకు వారిని వీరిని దేవుడించు కూర్చుందిరా. అతడు ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. నేనేమడిగినా ఇవాడు ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పు. నా కష్ట సుఖములని నీవు అడిగినాడు. తన మంచి చెడ్డలని నీవు చెప్పినాడు. ఇంటికి తీసుకొని పోయి తనతో భోజనం చేయనంత వరకు విడిచిన వాడు కాదు. చాలా మంచివాడు. బదులు మాట కదా, వెంటనే తలపెట్టి డబ్బు ఆగం కాదని మిత్రమా రేపు వచ్చానని చెప్పి చక్కగా వచ్చింది. ఇది మనకు కావాల్సింది. ఎలాగో రేపు వచ్చేదని అక్కడ చెప్పి వచ్చాడు కావున ఈతను వినియోగించి ఆతన్ని ఇచ్చడి రప్పించవలేదు. కానీ ఈతను ఇలా కనపడుతున్నాడు కానీ చాలా మేధావి. ఈతను ఒప్పించడం అంత కష్టసాధ్యమే. ఈత ఒకటి చూచదా? చెప్పండి.
నా మనసులో ఆ, ఒక చిన్ని కోరికండి. భయమా? కోరిక అంటే భయపడకూడదండి, తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడండి. చెప్పండి. ఏమిటో ఆ కోరికని మీ సందేహం, అవును. అంతే కదా? ఎలాగైనా సరే ఒకేసారి ఒకే ఒక్కసారి నీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అదెట్లు? నా నీతికి మాత్రం భంగం రాలేనండి, మీ మీద ఒట్టు. చింతామణి, ఏమండి? ఆ సందేహం నాకు ఎన్నడూ లేదు. మరి మీకు మీ సందేహం ఏమిటి? కానీ ఉమ్, అతను ఇచ్చటికి రప్పించుట ఉమ్. అంత అనివమైన కార్యము మాత్రం కాదు సుమా. ఎందుచేతండి? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు, విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహు నీతిమంతుడు, నారాయణుడి కంటేనా? అబ్బబ్బబ్బా పరాశ్రీ ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి ఈ లక్కకేడ బేరములు? జంతులు తారసిందు వరకి జంతులు తారసిందు వరకి పురుషాగ్రణం తలేసి సామంతములాడు దిగు గొప్పలు మరీతి తారసిందు వరకే. అగుగాక అతడి భార్య భూలోక రంభ. అబ్బా, తెలిసినదా? తెలిసినది. అతని భార్య భూలోక రంభ. మరి తమరి భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు దీపం చుట్టూ పొరుగు తిరిగినట్టు నా చుట్టూ తిరగడమే. ఆమె ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. ఏమండి, మీరే కాదండి, సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని ఇంటి వద్ద విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సాధులకు చనువారిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య